హలో ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది నిన్నటితో సక్సెస్ఫుల్గా 6 రోజుల రన్ అనేది కంప్లీట్ చేసుకుంది భయ్య. అయితే 6 రోజులకి ఏరియా వైజ్గా ఈ మూవీకి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వచ్చింది, మరి జరిగిన బిజినెస్ని బట్టి ఇంకా ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది. అదేవిధంగా చాలా ఏరియాల్లో ఈ మూవీ అయితే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయింది భయ్య. దాంతోపాటు కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవటం అయితే కష్టం. మరి అవేంటి అనేది ఈ వీడియో చూస్తే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది భయ్య. మరి వీడియోని అయితే ఆఖరి వరకు చూడండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, నైజాంలో ఈ మూవీకి దాదాపుగా 48 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి ఆ రోజుల్లో ఈ మూవీకి 45.4 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే నైజాంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా లాంగ్ రన్లో 2.6 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. ఈ మూవీ ఆల్మోస్ట్ ఈ రోజు వచ్చి కలెక్షన్స్ తోటే ఈ నైజాంలో బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. అంటే 100% బ్రేక్ ఈవెన్ నైజాంలో కంప్లీట్ చేసుకుని లాభాల బాట ఈ మూవీ అయితే పట్టబోతుంది భయ్య. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఈ మూవీకి 24 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. 6 రోజులకి దాదాపుగా 17 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. మరి ఈ మూవీ అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 7 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. మరి సీడెడ్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదంటే కొంచెం కష్టమే. కాకపోతే ఈ వీకెండ్ అయిన తర్వాత మనకు కన్క్లూజన్ అనేది వస్తుంది భయ్య. ఇక ఉత్తరాంధ్ర చూసుకుంటే దాదాపుగా 18 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 6 రోజుల్లో 17.5 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది భయ్య. అంటే ఉత్తరాంధ్రలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 50 లక్షల వరకు షేర్ వస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఈ రోజు వచ్చే కలెక్షన్స్తో ఈ మూవీ అయితే అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోద్ది భయ్య. లేకపోతే రేపు వచ్చే కలెక్షన్స్ తోటి అయినా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. అంటే 100% ఉత్తరాంధ్రలో ఈ మూవీ అయితే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఇక ఈస్ట్ చూసుకుంటే దాదాపుగా 10.2 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఇప్పటికే 10.5 కోట్ల వరకు షేర్ వచ్చేసింది భయ్య. అంటే ఈస్ట్లో ఈ మూవీ అప్పుడే లాభాల పాట పట్టింది. ఇక వెస్ట్ చూసుకుంటే దాదాపుగా 8.3 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది భయ్య. మరి 6 రోజులకి దాదాపుగా 7.4 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఇంకా వెస్ట్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే 90 లక్షల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. ఎక్కడ కూడా ఈ మూవీ ఈజీగానే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఇక గుంటూరు చూసుకుంటే దాదాపుగా 11.2 కోట్ల వరకు బిజినెస్ జరిగితే మరి 6 రోజుల్లో 11 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది భయ్య. ఇంకా 20 లక్షలు వస్తే సరిపోద్ది. ఈ మూవీ గుంటూరులో 100% బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఇక కృష్ణ చూసుకుంటే భయ్య ఈ మూవీకి దాదాపుగా 9.3 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి అక్కడ 6 రోజుల్లో 8.4 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది భయ్య. అంటే కృష్ణలో కూడా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి భయ్య. ఇక నెల్లూరు చూసుకుంటే 6.3 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి నెల్లూరులో 6 రోజులకి 5 కోట్ల వరకు షేర్ వచ్చింది భయ్య. ఇంకా 1.3 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. నెల్లూరులో కొంచెం కష్టమే. మరి ఈ వీకెండ్ ముగిసేసిన తర్వాత మనం నెల్లూరులో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో తెలుసుకుందాం. ఇక ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో దాదాపుగా 135 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంటే 6 రోజుల్లో 122 కోట్ల వరకు షేర్ను, 180 కోట్ల వరకు గ్రాస్ను ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. అంటే ఈ మూవీ ఏపీ అండ్ తెలంగాణలో క్లీన్ హిట్గా నిలవాలంటే ఇంకా 14 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీ లాంగ్ రన్లో ఖచ్చితంగా ఏపీ అండ్ తెలంగాణలో ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ చేసుకుని ఈ మూవీ బ్లాక్ బస్టర్ దిశగా వెళ్ళబోతుంది భయ్య. ఇక కర్ణాటక చూసుకుంటే దాదాపుగా 17 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి 6 రోజుల్లో అక్కడ 12.3 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. మరి కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే ఇంకా 4.7 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. అయితే కర్ణాటకలో రోజుకి కోటి చెప్పిన కలెక్షన్స్ వస్తున్నాయి. వీకెండ్ ఇంకా ఉంది కాబట్టి కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి భయ్య. ఇక తమిళనాడు కేరళ చూసుకుంటే 7.2 కోట్ల వరకు బిజినెస్ అనేది అక్కడ జరిగింది. మరి 6 రోజుల్లో 2 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. ఇంకా అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 5.2 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. అంటే కర్ణాటక అండ్ తమిళనాడులో ఈ మూవీ అయితే ఫ్లాప్ అవ్వబోతుంది. ఇక హిందీ చూసుకుంటే దాదాపుగా 25 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి అక్కడ 6 రోజులకి 15 కోట్ల వరకు నెట్, 9 కోట్ల వరకు షేరు వచ్చింది భయ్య. మరి హిందీలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 16 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి హిందీలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ చేసుకోవాలంటే చాలా కష్టపడాలని చెప్పవచ్చు. మరి హిందీలో డేకి వచ్చి 1.5 నుంచి 2 కోట్ల వరకు నెట్ అయితే వస్తుంది భయ్య. వీకెండ్లో ఈ లెక్క 3 కోట్ల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. మరి హిందీలో ఈ విధంగానే స్టడీగా రన్ అవుతే బ్రేక్ ఈవెన్కు దగ్గరగా వెళ్ళే అవకాశం అయితే ఉంది. బ్రేక్ ఈవెన్ అయితే కష్టమైతే కాదు. ఇక ఓవర్సీస్ చూసుకుంటే 34 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక 6 రోజులకి 21 కోట్ల వరకు షేర్ అనేది ఈ మూవీకి వచ్చింది. మరి ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 13 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. మరి ఓవర్సీస్లో ఈ మూవీకి కలెక్షన్స్ అయితే పెద్ద ఏం రావట్లేదు. 1 కోటి 1 కోటిన్నర మాత్రమే గ్రాస్ అయితే వస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఓవర్సీస్లో ఈ మూవీ లాసులు మిగిల్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది భయ్య.
ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూవీకి 6 రోజులకి 166 కోట్ల వరకు షేరు, 275 కోట్ల వరకు గ్రాసు ట్రేడ్ ప్రకారం వచ్చింది భయ్య. మరి ఈ మూవీకి వరల్డ్ వైడ్గా జరిగిన బిజినెస్ 220 కోట్లు, అంటే ఇప్పటికే 166 కోట్ల వరకు షేర్ అనేది వచ్చేసింది. కాబట్టి లాంగ్ రన్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే ఇంకా 55 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. అంటే దాదాపుగా ఒక 100 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీ వరల్డ్ వైడ్గా రాబట్టాల్సి ఉంది. మరి ఇదైతే పెద్ద టార్గెటే భయ్య. కాకపోతే ఇంకా పెద్ద రన్ ఏం అవ్వలేదు, 6 రోజులే అయ్యింది, ఇంకా వీకెండ్ ఉంది, సెకండ్ వీకెండ్ ఉంది. దాంతోపాటు తెలుగు అండ్ హిందీలో కొంచెం గ్రోతే చూపిస్తుంది. కాబట్టి లాంగ్ రన్లో ఓవరాల్గా బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. తెలుగు అండ్ హిందీలో ఇదే హోల్డ్ కానీ ఈ మూవీ చూపిస్తే కొన్ని ఏరియాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వకపోయినా ఓవరాల్గా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ని బట్టి బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్గా నిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. మరి ఈ వీకెండ్ అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి వీకెండ్ అయిన తర్వాత ఈ మూవీ అసలు బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది క్లారిటీగా మనమైతే మాట్లాడుకుందాం భయ్య. మరి మీ ఒపీనియన్ ప్రకారం ఈ మూవీ ఆ బిజినెస్ని అచీవ్ చేసి బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి.